జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ ద్రోహులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రధాని మోదీ నుంచి బీజేపీ నేతల వరకు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఉద్యమాలను అవమానించే విధంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలను అవమానించే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దెబ్బతీసే కుట్రలు నడవమని అన్నారు. తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ప్రజల పరిపాలన మీద, తెలంగాణ ఏర్పడ్డ దాని మీద గత 3-4 సంవత్సరాల నుండి దేశ ప్రధాని మోడీ దగ్గర నుండి మొదలు పెడితే కొన్ని రాష్ట్రాల వాళ్ళు, అట్లాగే ముఖ్యంగా సీమాంధ్ర నేతలు తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ, తెలంగాణ ఏర్పడిన దాన్ని కూడా కించపరుస్తూ ఒక ద్రోహపూరితమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక మోసపూరితమైనటువంటి విధానంగా ఇక్కడ అవమానం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా గత 5-6 రోజుల నుండి పవన్ కళ్యాణ్ మరియు వాళ్ళ జనసేన కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం, తెలంగాణ మీద చేస్తున్న విష ప్రచారం మీద దాన్ని నిరసిస్తూ హుస్నాబాద్ ఒక ఉద్యమ గడ్డ మీద నుంచి జేఏసీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము ఒక నిరసన తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ద్రోహులు పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా యాక్టరు తన నటన ధోరణితో, సినిమా డైలాగులతో